బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనరేట్ హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో 2 ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15, 16 తేదీలో ఆన్లైన్ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష జరగాల్సి ఉంది. వీటిని వాయిదా వేస్తున్నట్టు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కమిషన్ వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా అనుమానాలున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో 2 ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, ఈ నెల 15, 16 తేదీలో ఆన్లైన్ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష జరగాల్సి ఉంది. వీటిని వాయిదా వేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కమిషన్ వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా అనుమానాలున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తి అప్డేట్స్ ను మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సైట్ హ్యాక్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతో 2 ఉద్యోగ నియామక పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ షెడ్యూల్ ఆదివారం టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్ బిల్డింగ్ పరీక్ష, ఈ నెల అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష కూడా జరగాల్సి ఉంది. వీటిని వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది. అలాగే పోలీసులకు దీనిపై ఫిర్యాదు కూడా చేసింది, సైట్ పై హ్యాక్ అయినట్టుగా. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ నెల 15, 16 తేదీలలో ఏదైతే అప్రెంటిస్ కి సంబంధించిన దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష వాయిదా పడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు హైక్ అయినట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ప్రధానంగా మేము చూసుకున్నప్పటికీ కూడా టీఎస్పీఎస్సీ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి సైట్ హ్యాక్ అయిన నేపథ్యంలోనే పరీక్షల యొక్క షెడ్యూల్ ని మార్చినట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు కూడా 2 ఎగ్జామ్లకు సంబంధించినటువంటి పత్రాలు వాయిదా పడడంతో, కొంత హ్యాక్ కావడంతో ఈ పరీక్షల రెండింటిని కూడా హ్యాక్ అయినట్టుగా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్ కి సంబంధించి బయటపడినటువంటి కొంత కనీసం హ్యాకింగ్ కి సంబంధించిన జరగలేదని నియామకాలు చెప్తా ఉన్నారు. అయితే కొంత పాత పేపర్లోనే ప్రకటించేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. అయితే పేపర్లకు సంబంధించిన దర్యాప్తులో వెలుగులోకి చూసినప్పటికీ హ్యాకింగ్ ట్రై చేశారు కానీ ఉద్యోగానికి సంబంధించిన కొంతమంది కొద్ది రోజులుగా కూడా క్లైమ్ ఏదైతే ఈ ఎగ్జామిన్ కి సంబంధించినటువంటి రాసేటువంటి విద్యార్థులే కొంత హ్యాక్ చేసి దిశగా వెళ్లారు అనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. టీఎస్పీసీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ
ఏపీ ప్రవీణ్ కీలక నిందితుడుగా కూడా కనబడతా ఉంది. అయితే పేపర్ ఇటీవల కూడా ప్రవీణ్ ను కోరినట్టుగా తెలుస్తా ఉంది, ఇవ్వాలని కూడా కోరినట్టుగా తెలుస్తా ఉంది. ఆ హ్యాకింగ్ కి సంబంధించి కూడా ఆ పేపర్ ని ఇవ్వాలి, కొంత ప్రశ్న పత్రాలు విడుదల చేయాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రవీణ్ కోసము తరచూ ఆఫీస్ కి వస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. అయితే యువతితో పాటుగా అక్కడ స్నేహితుడు కూడా ఉన్నాడు అంటూ కూడా ప్రవీణ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి అమ్మాయి కోసమే, ఆమె కోసం మాత్రమే ఈ పేపర్ లీకేజ్ చేస్తున్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో పనిచేసేటువంటి ప్రవీణ్ అనేటువంటి యువకుడు మాత్రము ఒక అమ్మాయి కోసం ఈ పేపర్ లీకేజ్ కి పాల్పడ్డాడంటూ కూడా అధికారులు చెప్తున్నట్టు పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. టీఎస్పీఎస్ కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ పట్టడానికి సంబంధిత మరి పేపర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసిన అనంతరం కూడా ఎగ్జామింగ్ జరుగుతుంది అంటూ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నెల 15, 16 తేదీలలో ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి హ్యాక్ కావడంతో ఆ ఎగ్జామ్లు కూడా వాయిదా పడ్డట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే మొత్తం ఈ వాయిదాకు సంబంధించినటువంటి నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగిన అనంతరం కూడా ఈ ఎగ్జామ్ జరుగుతుంది అంటూ కూడా చెప్పిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. గతంలో కూడా ఈ పేపర్ హ్యాకింగ్ సంబంధించి పలు సందర్భాలలో కూడా కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించిన నేపథ్యంలో పేపర్స్ హ్యాక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రవీణ్ అనేటువంటి ఇప్పుడు ఒక యువతి కోసం హ్యాకింగ్ కి పాల్పడ్డాడు అనేది కూడా టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. శిరీష, థ్యాంక్ యూ ప్రణయ్.